Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి గ్లామర్ పాత్రలు జనరల్గా అందరికీ వస్తుంటాయి, కానీ ఆర్టిస్ట్ వాళ్ళలో ఉన్న నటనని బయటికి తీసుకురాగలిగే డైరెక్టర్లు కానీ, అలాంటి సినిమాలు కానీ, అలాంటి కథలు కానీ, యు ఆర్ రియల్లీ సో బ్లెస్డ్. ఒక స్వయం కృషి తీసుకున్న, వందే మాత్రం తీసుకోవాలంటే టీ కృష్ణ గారు అండి. అవునండి, ఆయనకి నేను రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తనలో ఒక నటన ఉందన్నది నేటి భారతంలో తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి నాకు రావాల్సిన పేరు అద్భుతంగా వచ్చింది. ఓ విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని ఆ క్రెడిట్ కృష్ణ గారికి వెళ్తుంది. ఆయన ఏం చేశారు, అక్కడితో కాకుండా ఆయన అన్ని సినిమాల్లో విజయశాంతినే ఉంచాలి అంటే ఆయన మైండ్ సెట్లో ఏముంది, ఓ రెవల్యూషనరీ ఫిల్మ్స్ అంటే అది తను సూట్ అవుతుంది. ఆయన రాసుకున్న కథకి ఆ పాత్రకి తను న్యాయం చేయగలుగుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ బాగా రాబట్టగలుగుతుంది, సో బాగుంది అన్నది ఆయన మైండ్లో పెట్టుకుని ప్రతి సినిమాకి ఇంక తనే ఉండాలి, శాంతమ్మే ఉండాలి. ఆయనతో ఆప్యాదిగా పిలిచాడు శాంతమ్మని. సో ఆయన ప్రతి సినిమాలకు పెట్టేవారు. నేను ఒక స్టేజ్లో అన్నాను, అన్న అని పిలిచేదా, అన్న మీకు బోరు కొట్టదా, అన్ని సినిమాల్లో నేనే పెడతాను, ఇంకొక హీరోయిన్ పెట్టండి అన్న. లేదు లేదు శాంతమ్మ నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు అనేసి. ఒక స్టేజ్లో అయితే ప్రతిఘటన అయితే నేను అన్నాను, కథ విన్నాను బాగుంది, బట్ నాకు డేట్లు కుదరలేదు, టోటల్గా బిజీగా ఉన్నాను. అప్పుడు అన్నాను, అన్న కుదరట్లేదు అంటే నువ్వు చెయ్యాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చెయ్యను, భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఇంకా ఏంటంటే ఆఖరికి అందరు ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేసి ఒక నెల నాకు ఇవ్వండి అని 1 month నాకు వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. సో అంటే నేను చేయలేను అనుకున్నది దేవుడు కూడా అక్కడ కూడా నువ్వే చేయాలన్నట్టు చేయించాడు. అదొక మలుపు. మళ్ళీ సూపర్ స్టార్ అన్నది ప్రతిఘటనతో స్టార్ట్ అయింది నాకు ఆ టైటిల్. కానీ అప్పట్లో ప్రతిఘటన అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, అసలు యాక్చువల్గా చాలా చిన్నమ్మాయి నేను. ఎగ్జాక్ట్లీ అందరూ ఏమన్నారంటే అదేంటి కృష్ణ మరీ చిన్నపిల్లతో యాక్ట్ చేపిస్తున్నావు, ఒక లెక్చర్ క్యారెక్టర్ అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊహించుకుంటారు, బట్ ఆల్మోస్ట్ చాలా యంగ్ నేను అంటే అందరూ క్రిటిసైజ్ చేశారు. అదేంటది ఆవిడ మరీ చిన్నపిల్ల ఉంది, చేయగలుగుతుందా, చేయలేదు, తప్పు చేస్తున్నావు, డెసిషన్ రాంగ్ అవుతుంది అని కృష్ణ గారితో అంటే నాకు తెలుసు ఏం చేయించాలని కొంచెం గెటప్ అంతా వేసి మూడేసి కొంచెం పెద్ద అమ్మాయిలా కనపడేటట్టు చేసి నేను కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో నువ్వు చేయలేవేమో అని, ఎందుకు చేయలేను, నన్ను ఎప్పుడు అలా అంటే నాకు ఊరుకోనేను, ఇంక దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. ఇంక తీసుకుని సో కృష్ణ గారు పట్టుబట్టడం, నేను ఆ ఛాలెంజ్గా తీసుకోవడం, అది అద్భుతంగా సక్సెస్ అయింది. అది మలుపు తిరిగింది నా లైఫ్. దాంతో మీలో నటనని బయటికి తీసుకొచ్చింది ఒక మాస్. అందరూ గ్లామర్ని చూస్తే ఆయన మాత్రం మీలో ఉన్న అంతే. ఫస్ట్ కృష్ణ గారికి క్రెడిట్ వెళ్తుంది, దాని తర్వాత మిగతా వాళ్ళందరూ మంచి డైరెక్టర్లు, గొప్ప డైరెక్టర్లు పనిచేస్తారు, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఆ అమ్మాయిలో ఆ టాలెంట్ ఉన్నదని తీయాలి కదా ఎవరో ఒకళ్ళు, అది టీ కృష్ణ గారు. అవును మ్యామ్. కానీ ఒక ఆర్టిస్ట్కి తన జీవితం మొత్తం మీద చూసుకుంటే మహా అయితే ఒక 2, 3 దొరుకుతాయేమో అలాంటి రేర్ కదా. కానీ మీ విషయంలో ఒక పెద్ద లిస్టే ఉందండి. నిజంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను, చదవండి లిస్ట్. అసలు మామూలు కాదు. మీరు టీ కృష్ణ గారితో చేసిన సినిమాల దగ్గర నుంచి, టీ కృష్ణ గారితో దగ్గర మీరు 6 సినిమాలు కంటిన్యూస్గా చేశారు. అన్నింటికన్నా మించి అసలు మీరు చేసిన సినిమాలన్నింటిలో అద్భుతమైన ఆర్టిస్ట్ని బయట తీసుకొచ్చిన సినిమాలంటే 10ల సంఖ్యలో ఉన్నాయి. ఎవరికన్నా 3, 4 చెప్పుకోవడానికి ఉంటాయి అసలు. అలాంటిది యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి నిజంగా. అది మా అందరూ దేవుడు ఎందుకో నా మీద కొంచెం ప్రేమ ఎక్కువైనట్టుంది, అందుకే అంత మంచి చేశాడు నాకు. మనసు మంచిది కాబట్టి మంచిగా జరుగుతుంది. నిజంగా నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగానో నాకు అనవసరం, నా పని, నా డ్యూటీ, నా ఇల్లు, అంతే. ఇదే నా ప్రపంచం అనుకున్నాను నేను. నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టీ కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నాను మ్యామ్. అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ వదిన ఆవిడ కానీ ఎంతో అప్యాదిగా. అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు, ఇంకొక పెద్ద బాబు ఉన్నాడు, అబ్బాయి కూడా చనిపోయాడు, పాప ఒకటి ఉంది. సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా, అంత అన్యోన్యంగా.
ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమ్మ ఇది చేయాలి అనేసి అలాగన్నా. ఓసారి పొరపాటు అయ్యేది, అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగా రాకపోతే ఊరుకునేవాడు కాదు, ఆయన తిట్టేవాడు. ఆయన ఈ రేపటి పౌరుల షూటింగ్లో అయితే పెద్ద సీను, కోర్టుని గుడి బయట పెట్టి లెంతీ డైలాగ్ పెట్టి చేయాలి. ఆయన అప్పటికి క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ సీన్ ఏంటంటే గంటలని చేతులు చేయాలి. నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకుని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేశాడు ఆయన. నాకు అర్థం కాలే, ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అనేది. ఒక నిమిషం కూర్చుని పోయాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం అన్నాను. వెళ్ళి 5 minutes కూర్చుని ప్రిపేర్ అయ్యాను, వచ్చాను. సింగిల్ టేక్లో ఓకే చేస్తాను. అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు, అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వైల్డ్గా చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది. నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటూ వెళ్ళినా, అది కాదు, నాకు అది కావాలి. సీరియస్గా అరిచేసాడు మొత్తం క్రౌడ్, అందరూ జనాలు. నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం. బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు. సరే నాకు 5 minutes అని వెళ్ళి కూర్చుని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తే బెటర్ అని రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఇలా ఉండేదమ్మా ఆయనది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను ఊటీలో ఉన్నాను. సో ఊటీలో నాకు తెలిసింది వై హరికృష్ణ గారు ఉన్నారు. అప్పుడు కళ్యాణ తాంబూలం షూటింగ్ శోభన్ బాబు గారు నాది జరుగుతుంది. అంటే అప్పుడు తెలిసేటప్పటికి డెఫినెట్గా ఆయన నాకు ఒక గురువు, నాకు ఒక అన్న, అంత కేర్ తీసుకున్న లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోతే మనం ఎలా వదిలేస్తామని అక్కడి నుంచి ఊటీ నుంచి ట్రైన్ పట్టుకుని మొత్తం 2 trains మారి వెళ్ళాను. నేను వెళ్ళి శ్మశానానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను రీచ్ అయ్యేటప్పటికి వదునున్నారు ఆవిడ అక్కడ. ఇంకా అప్సెట్ అయిపోయాను నేను, అంత గౌరవం నాకు ఆయన అంటే. సో అలా జరిగింది టి కృష్ణ గారు. కానీ టి కృష్ణ గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలని చాలా దగ్గరుండి మీరు చూసుకుని వాళ్ళ చదువులతో సహా మీరు పట్టించుకున్నారని అన్నారు, అది ఎంతవరకు నిజం? అలాగని కాదు, వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర ఏమి తీసుకోరు. వదిన ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ఒకళ్ళ సాయం తీసుకోదు ఆవిడ ఫస్ట్ నుంచి. ఆవిడ ఒక డిఫరెంట్గా, సో వాళ్ళ ఒక మెథడ్లో వాళ్ళ ఒక పద్ధతిలో వాళ్ళ లైఫ్ అలా ఉండేది. వీళ్ళు నాకు ఇది హెల్ప్ చేయాలి, ఈ హెల్ప్ తీసుకుంటాం అంటే తీసుకోరు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అడిగాము, బట్ లేదు. సరే అనేసి ఇంకా పిల్లలు ఇంకా ఫారెన్ వెళ్ళి చదువుకుని, ఇంకొక అబ్బాయి ఏమో ఇంకా నేను నా ప్రొఫెషన్లో నేను తిరుగుతూ ఇలా ఉండేది. మధ్యలో బాబురావు ఆయన ఉండేవారు ప్రొడ్యూసరు. సో వారితో సినిమా మిగతాది భారతనారి ఇవన్నీ చేసి ఇలా ఉండేది. అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. సో నేను ఇంకొకళ్ళని డిస్టర్బ్ చేయలేను కదా, వాళ్ళకి కొన్ని నచ్చినప్పుడు అది కరెక్ట్ కూడా కాదు అది అన్నది వాళ్ళ ఆలోచన. సో ఆ గౌరవం మాత్రం నాకు ఇప్పటికీ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.